దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచిన నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదము కలుగును గాక. ఈరోజు వాక్య అంశము, ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు. వాక్య భాగము 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుతుండగా మీరందరూ శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివారిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి ఎందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిలుపు అనేది ఒక ప్రత్యేకమైనది, శ్రేష్టమైనది, అమూల్యమైనది. అన్ని పిలుపుల కన్నా దేవుని పిలుపు ఎంతో ధన్యకరమైనది. ఒకవేళ దేవుడు నిన్ను పిలిచినట్లయితే ఆ పిలుపును నీ జీవితంలో ఎన్నడూ నిర్లక్ష్యం చేయొద్దు, మరిచిపోవద్దు. ఆ పిలుపుకు స్పందించకుండా ఉండొద్దు. దేవుని పిలుపు యాదృచ్ఛికము కాదు. దేవుని పిలుపులో ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుని పిలిచాడంటే ఆయన చిత్తము నీడలా జరిగించడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ కుటుంబం మధ్యలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎటువంటి స్థితిగతులలో నీ ఉన్నా, దేవుడు నిన్ను పిలిచాడు అంటే ఒక ప్రణాళిక నీడల దేవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్. దేవుడు మిమ్ములను పిలిచిను గాక. దేవుడు ఎందుకు పిలుస్తాడు? బైబిల్ గ్రంథములో అనేక అమూల్యమైన అంశాలు దేవుడు ఎందుకు పిలుస్తాడో చెబుతూ ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేసినప్పుడు ఆశ్చర్యము, ఆనందము మనకు కలుగుతూ ఉంటుంది. అలాంటి అంశాలలో ప్రాముఖ్యమైన 5 అంశాలను ఈరోజు మనము చూద్దాం. మొదటి అంశం, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు అంటే నీవు క్రీస్తుతో ఉండడానికి. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. మరి నువ్వు ఎవరితో ఉంటున్నావు? క్రీస్తుతో ఉంటున్నావా, లోకంతో ఉంటున్నావా? నువ్వు పరీక్ష చేసుకో. రెండవది, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? సమాధానము కలిగి ఉండడానికి. 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. మరి నువ్వు సమాధానం కలిగి ఉంటున్నావా? ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో. మూడవది, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు అంటే నీకు మేలు చేయడానికి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అయితే దేవుడు నీకు మేలు చేయడానికి పిలిస్తే ఆ పిలుపును నువ్వు నమ్మకుండా నిర్లక్ష్యం చేసావా? నీకు మేలు కలగదని అపనమ్మకంతో ఉంటున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో. నాలుగవది, తన రాజ్యంలో నీవు ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియ సహోదరుడా, ఆయన రాజ్యంలోనికి చేరకుండా నువ్వు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? చివరిగా 5వది, ఆయన సాక్షులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. మరి దేవునికి సాక్షార్థముగా నీవు ఉండడానికి ఇష్టపడట్లేదా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని పిలుపు మర్చిపోయినట్లయితే దేవుడు నిన్ను మళ్ళా పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుని పిలుపు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుని పిలుపులకు నువ్వు స్పందించలేకుండా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్పందిస్తే ఆయన నిన్ను ఆశీర్వదించి ఆయన నీ ద్వారా తన మహిమను ఈ లోకానికి కనపరుచుకొని తన చిత్తమును నీ ద్వారా ఆయన జరిగిస్తాడు. అలాగ మీరు దేవుని చేత పిలువబడి ఆశీర్వదించబడి దేవుని చిత్తము నెరవేర్చుదురుగాక. ఆమేన్.